తెలుగు తెలుగు సాహిత్యానందనం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం వచ్చేసి, ఏ కవి పేరైతే రెండక్షరాలతో ప్రపంచం మొత్తం వ్యాపించిందో, ఏ కవి పేరైతే తెలుగు సాహిత్యేతరులు కూడా సుపరిచితమో అలాంటి వ్యక్తి వచ్చేసి మహాకవి శ్రీశ్రీ. శ్రీరంగం నారాయణ బాబు అసలు పేరైనటువంటి శ్రీశ్రీ జీవితాన్ని, సాహిత్యాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వచ్చేసే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ కామెంట్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీరంగం శ్రీనివాసరావు గారి నేపథ్యం విషయానికి వస్తే, వీరి తల్లిదండ్రులు వచ్చేసి పూడిపెద్ది వెంకటరమణయ్య మరియు అప్పలకొండమ్మ. అయితే శ్రీరంగం నారాయణ బాబుకు దత్తుడగుట వలన ఇంటి పేరు శ్రీరంగం అని చెప్పేసి మారింది. ఇక్కడ చూడండి, శ్రీరంగం నారాయణ బాబు సూర్యనారాయణ అనేసి ఒకతను ఉన్నాడు కదా. ఈ సూర్యనారాయణకు దత్తుడు అంటే దత్తత వెళ్ళడం అనేది జరిగింది. ఇక 1925లో వచ్చేసి వెంకటరమణతో పెళ్లి జరగడం జరిగింది. తొలిపెళ్ళి. ఆ తర్వాత పిల్లలు లేని కారణం చేత 1949లో ఒక బాలికను దత్తత తీసుకున్నారు శ్రీశ్రీ. ఆ తర్వాత 1956లో సరోజా అనే ఒక ఆవిడను రెండవ వివాహం చేసుకోవడం జరిగింది. రెండవ భార్య తర్వాత వచ్చేసి రెండవ భార్య ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు. ఇక శ్రీశ్రీ రచనల విషయానికి వస్తే, కవితా సంపుటాలు కనుక చూస్తే, కవిత్వం వచ్చేసి ప్రభవ అని చెప్పేసి 1928లో, మహాప్రస్థానం, వరం, సంపంగి తోట, మరో ప్రపంచం, ఖడ్గ సృష్టి, సౌదామిని. ఈ సౌదామిని వచ్చేసి పురిపండ గేయాలకు ఆంగ్ల అనువాదం. ఆ తర్వాత మరో ప్రస్థానం అని చెప్పేసి, మరో ప్రపంచం, ఇంకా 350 కార్టూన్ కవితలు. ఇవన్నీ కూడా కవిత్వానికి సంబంధించి. ఇక నవలలు, శ్రీశ్రీ నవలలు చూస్తే 3 నవలలు ఉన్నాయి. చిత్ర రహస్యం అని చెప్పేసి, ఇది అనువాద అపరాధక పరిశోధన అంటే డిటెక్టివ్ నవల. ఆ తర్వాత వచ్చేసి పరిణయ రహస్యము అని చెప్పేసి ఒక రచన. ఇంకా వచ్చేసి గోకులాయి అని చెప్పేసి డిటెక్టివ్ నవల. ఈ 3 కూడా వచ్చేసి శ్రీశ్రీ నవలలు. ఇక యాత్ర చరిత్ర విషయానికి వస్తే, చేనాయానము అని చెప్పేసి ఒక యాత్ర రచన ఉన్నది. విమర్శా గ్రంథం వస్తే ముత్యాల సరాలు అని చెప్పేసి, ముత్యాల సరం గురజాడ రాసినటువంటి ముత్యాల సరాలపైన ముత్యాల సరం అని చెప్పేసి ఒక విమర్శనా గ్రంథాన్ని వెలువరిచారు. శ్రీశ్రీ వచ్చేసి సినిమా పాటలు రాయడం అనేది జరిగింది. వీరి సినిమా పాటల సంకలనం వచ్చేసి 2 పుస్తకాలుగా వచ్చాయి. ఒకటి వచ్చేసి పాడబోయి భారతీయుడా అని చెప్పేసి 1983లో, తెలుగు వీల లేవరా అని చెప్పేసి 1996లో 2 పుస్తకాలు రావడం జరిగింది. ఆ తర్వాత వీరొక శతకం రాయడం జరిగింది. అదే సిరిసిరి మువ్వ శతకం అని చెప్పేసి. వీరి ఆత్మకథ పేరు వచ్చేసి 1986లో రాశారు. వీరి ఆత్మకథ ఆనంతము అని చెప్పేసి ఆ శ్రీశ్రీ ఆత్మకథ. ఇంకా వచ్చేసి శ్రీశ్రీ నాటికలు కనుక చూస్తే, అమ్మ నాటిక, అమ్మ, సంపంగి తోట, భాగ్యలక్ష్మి, భూతాల కొలిమి, శిరస్సు చెప్పిన రహస్యం, విదూషకుడి ఆత్మహత్య, దడిగాడు నసిర. ఇది దడిగాడు నసిర వచ్చేసి సినీ నిర్మాతలపైన ఉండేటువంటి నాటిక. ఆ తర్వాత చతురస్రం, కొక్రోకు, సుప్తాస్తికలు అని చెప్పేసి ఇవన్నీ కూడా నాటికలు రాయడం జరిగింది. ఇంకా వచ్చేసి ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, సినీ నిర్మాతలపై వచ్చిన నాటిక ఏమిటి అని చెప్పేసి అడిగితే దడిగాడు నసిరా అని చెప్పేసి. ఆ తర్వాత కథలు వచ్చేసి కోనేటి రాయి కథలు, హేమంత కథలు, అశ్వమేధ యాగం కథలు, చరమరాత్రి కథలు, ఆనంద మందిరం, కవి సన్మానం, స్వర్గం అని చెప్పేసి ఈ కథలు రాయడం అనేది జరిగింది. ఇక ఇతర రచనల విషయానికి వస్తే, ఇవే పై రచనలే కాకుండా ఇతర రచనల విషయానికి వస్తే చూడండి, శ్రీశ్రీ అన్ని రచనలు కూడా ఇంపార్టెంటే. కాబట్టి పోటీ పరీక్షలకు సంబంధించి అయితే శ్రీశ్రీ గురించి కనీసం ఒక్క ప్రశ్న అయినా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి అన్నిటిని కూడా. ఇక ఇతర రచనల విషయానికి వస్తే, అమ్మ 1952లో, మేమే అని చెప్పేసి రచన 1954లో, రేడియో నాటికాలు 3 చీర్స్ ఫర్ మ్యాన్, ఇంకా మానవుడి పాటలు, గురజాడ అని చెప్పేసి 1+1 రేడియో నాటికలు రాయడం జరిగింది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. శ్రీశ్రీ గారి రేడియో నాటికలు ఏవి అంటే 1+1 = 1.
ఆ తర్వాత మాస్కో అని, రెక్క విప్పిన రెవల్యూషన్ అని, ప్రాస క్రీడలు అని, మరో 50లు అని చెప్పేసి, సిప్రాలి అని చెప్పేసి, ఈ సిప్రాలి అంటే వచ్చేసి 3 రచనలు కలిపి ఒకే రచనగా చేయడం అనేది ప్రచురించడం జరిగింది. సి అంటే సిరిసిరిమువ్వ, ప్రా అంటే ప్రాస క్రీడలు, లి అంటే రిమలెక్కులు, ఇవన్నీ కలిపి సిప్రాలి అని చెప్పేసి విడుదల చేశారు. ఆ తర్వాత శ్రీశ్రీ వ్యాసాలు, ఇంకా వచ్చేసి ఆంగ్లంలో న్యూ ఫార్టనీస్ అని చెప్పేసి ఒక రచన, ఇంకా ప్రజ అని చెప్పేసి అంటే ప్రజలు ప్రశ్నలు జవాబులు అని, విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకం, ఉక్కిపిడికిలి అనే పుస్తకం, అగ్నిజ్వాల అని చెప్పేసి పుస్తకం, ఖబర్దార్ సంఘశత్రువులారా అనే పుస్తకం, సావిత్రి సత్యవంతుడు అని చెప్పేసి పద్య నాటకం. ఇక్కడ చూడండి, సావిత్రి సత్యవంతుడు అని చెప్పేసి పద్య నాటకం ఉన్నది. అయితే ఓన్లీ సావిత్రి అని చెప్పేసి చలన రాయడం అనేది జరిగింది. ఆ తర్వాత మారుమూతలు, ఇవన్నీ కూడా శ్రీశ్రీ యొక్క ఇతర రచనలు. ఇంకా వచ్చేసి ఇంకా రచనలు ఉన్నాయి చూడండి. వారం వారం అని, ఆంధ్ర కవితా పితామహుడు అని చెప్పేసి పెద్దన గురించి ఇది, వీర సింహ విజయసింహ అని చెప్పేసి 1920లో, విద్యుత్మాలికలు అని చెప్పేసి వచన గేయం రాయడం జరిగింది. దివ్యలోకములు అని, స్వకీయ పురాణము అని చెప్పేసి గీతమాలికను, ఇంకా సదా సంచయము అని చెప్పేసి, రెక్కవిప్పిన రెవల్యూషన్ అని చెప్పేసి, ఇవి శ్రీశ్రీ యొక్క రచనలు. ఒకసారి చూడండి వీటిని రచనలను. శ్రీశ్రీ రచనలు వచ్చేసి కవిత్వము, నవలలు, యాత్రా చరిత్ర, అలాగే విమర్శా గ్రంథం, పాటల సంకలనం, శతకం, ఆత్మకథ, నాటికలు, కథలు, ఇతర రచనలు, ఇవన్నీ కూడా శ్రీశ్రీ యొక్క రచనలు. శ్రీశ్రీ యొక్క ఇతర రచనా విశేషాలను కనుక చూస్తే చూడండి, ముఖ చిత్రాలు ఇస్తున్నాను. శ్రీశ్రీ యొక్క అనువాద కథలు, ఆ తర్వాత 1+1=1 అని చెప్పేసి ఇది రేడియో నాటికలు శ్రీశ్రీవి, ఇంకా సినిమా వ్యాసాలు ఉన్నాయి శ్రీశ్రీవి. ఆ తర్వాత అనంతం వచ్చేసి ఈ శ్రీశ్రీ యొక్క ఆత్మకథ, ఇంకా ఖడ్గ సృష్టి వచ్చేసి ఇది శ్రీశ్రీ యొక్క కవితా సంపుటి, ఇంకా సిప్రాలి అని చెప్పేసి అనుకున్నాం కదా ఇంతకుముందు చెప్పినట్టు మూడు రచనల సంకలనం ఇది. ఆ తర్వాత సిరిసిరి మువ్వలు అని చెప్పేసి ఒక శతకం ఉన్నది. ఆ తర్వాత ప్రభావ వచ్చేసి శ్రీశ్రీ యొక్క తొలి రచన ఇవి అండి. ఇక రచన విషయాలకు వస్తే శ్రీశ్రీ రచనలో ప్రధానంగా వచ్చేసి వస్తువులు పేదలు, పతితులు, పీడితులు అని చెప్పేసి. శ్రీశ్రీ మొట్టమొదటి పద్య రచన వచ్చేసి విశ్వరూప సందర్శనము అని 1925లో రావడం అనేది జరిగింది. ఆ తర్వాత 16 ఖండికలతోని ప్రభవ అనే ఒక రచన రావడం జరిగింది. శ్రీశ్రీ యొక్క మొట్టమొదటి రచన ఏదంటే కవితా సంపుటి ఏదంటే ప్రభవ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ విశ్వరూప సందర్శనం మీకు ఎగ్జామ్లో వచ్చేసి విశ్వరూప సందర్శనం ఇవ్వకపోవచ్చు, కానీ ప్రభవ అనే రచన ఇస్తాడు. ఇది 16 ఖండికలతో ఉన్నది. ఈ 16 ఖండికల ప్రభవ వచ్చేసి ప్రభవ అని చెప్పేసి తెలుగు సంవత్సరాల్లో ప్రభవ అనే సంవత్సరం పేరు ఉన్నది కదా, ఆ సంవత్సరం రోజు తెలుగు సంవత్సరాలు అదే సంవత్సరం పేరు పెట్టడం అనేది జరిగింది. ఈ పీఠికకు ఈ ప్రభవ అనే కావ్యానికి వచ్చేసి పురిపండ అప్పలస్వామి గారు పీఠికను రాయడం అనేది జరిగింది. శ్రీశ్రీ గారి రేడియో నాటికల సంపుటి ఏమిటి అని చెప్పేసి అడుగుతారు. మరో ప్రపంచం శ్రీశ్రీ గారి రేడియో ప్రపంచం నాటికి. ఇక్కడ చూడండి, మరో ప్రపంచం, మరో ప్రస్థానం అని చెప్పేసి రచనలు ఉన్నాయి, కన్ఫ్యూజ్ కాకుండా ఉండండి. మరో ప్రపంచం శ్రీశ్రీ రేడియో నాటికల సంపుటి. శ్రీశ్రీ రాసిన భూమాకాశాలు అనే స్మృతి కవిత వచ్చేసి దేనికి సంబంధించింది అని అడుగుతాడు. ఇది విప్లవ కవిత్వానికి సంబంధించింది. విప్లవ కవిత్వంలో ఇద్దరు వీరులను స్మరిస్తూ రాసినటువంటి కవిత ఇది. ఇది చూడండి, ఊగరా 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 ఉరికొయ్య అందుకొని ఊగరా అని చెప్పేసి విప్లవ గీతం రాసింది ఎవరంటే శ్రీశ్రీ. అది దేనిలోనిదంటే భూమాకాశాలు అని చెప్పేసి రచనలు ఉంది. ఆ తర్వాత శ్రీశ్రీ రాసిన ప్రతిజ్ఞ అనే గేయం ఉన్నది. ఈ ప్రతిజ్ఞా గేయానికి ప్రేరణ ఏమిటి అంటే అరసం అంటే అభ్యుదయ రచయితల సంఘం వారి మేనిఫెస్టో అనేది ప్రేరణగా ఉన్నది. శ్రీశ్రీ గారు రాసినటువంటి చరిత్రాత్మక ఆత్మకథ ఏంది? శ్రీశ్రీ గారి ఆత్మకథ ఏమిటి అంటే అనంతం. ఇది ఏ పురుషలో సాగింది అని చెప్పేసి అడుగుతారు. ఉత్తమ పురుషలో సాగింది. ఉత్తమ పురుష అంటే తనకు తాను చెప్పుకునేది ఉత్తమ పురుష, ఎదుటి వాళ్ళ గురించి చెప్తే మధ్యం పురుష, ఎక్కడో ఉన్న వాళ్ళని గురించి చెప్తే ప్రథమ పురుష. మీరు చూడండి, నన్నయ్య భారతం వచ్చేసి ప్రథమ పురుషలో సాగుతుంది. అనంతం రచన వచ్చేసి ఉత్తమ పురుషలో సాగింది. ఇక శ్రీశ్రీ గారు వచ్చేసి చరమరాత్రి కథ అని చెప్పేసి ఒక కథల సంపుటి ఉన్నది. దీంట్లో వచ్చేసి చైతన్య స్రవంతి పద్ధతిలో ఉన్నది. ఆ తర్వాత శ్రీశ్రీ గారి సినిమా రచనలో వచ్చేసి అభ్యుదయ భావాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా శ్రీశ్రీ గారి వ్యంగ్య కవితలు, కార్టూన్ కవితలు, ఈ వ్యంగ్యంగా రాసినటువంటి కవితలు అలాగే కార్టూన్ కవితలు ఇవన్నీ కూడా వచ్చేసి 350లు అనే పేరిట సంకలనం అయ్యాయి. 350లు.
ఈ 1929లో శ్రీశ్రీ సుప్తాస్తికలు అని చెప్పేసి అచ్చు వేయకుండా సుప్తాస్తికలు అని చెప్పేసి ఒక రచనను పంపిస్తే దానిని అచ్చు వేయకుండా ఒక పత్రిక తిరిగి పంపింది. ఆ పత్రిక వచ్చేసి భారతీ పత్రిక. దానికి సంపాదకుడు వచ్చేసి జయంతి రామయ్య పంతులు. ఆ తర్వాత శ్రీశ్రీ సిప్రాలి కావ్యాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు అని చెప్పేసి అడుగుతారు. సిప్రాలి కావ్యాన్ని వచ్చేసి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారికి అంకితం ఇవ్వడం జరిగింది. మరో ప్రస్థానం వచ్చేసి విప్లవ కవిత్వంలో రాయబడ్డది. ఈ మరో ప్రస్థానానికి ముందు మాట రాసింది ఎవరు అంటే చలసాని ప్రసాద్ గారు. ఈ చలసాని ప్రసాద్ గారే సిప్రాలి అనే రచనకు వచ్చేసి కూర్పును అందించడం అనేది జరిగింది. ఆ తర్వాత చూస్తే తెలుగు సాహిత్యంలో వచ్చేసి చైతన్య స్రవంతి అని చెప్పేసి ఒక పద్ధతి ఉన్నది. చైతన్య స్రవంతి అంటే వైజ్ఞానిక రచనలు అని చెప్పేసి అర్థం. ఈ చైతన్య స్రవంతి రచనా విధానాన్ని వచ్చేసి తెలుగువారికి పరిచయం చేసినటువంటి కవి ఎవరు అని చెప్పేసి అడిగితే అది శ్రీశ్రీ. ఏ రచనలో అంటే కోనేటి రాయలు కథలు అని చెప్పేసి ఈ కథల్లో చైతన్య స్రవంతిలో ఉన్నాయి. ఈ చైతన్య స్రవంతి అంటే వచ్చేసి మొత్తంగా వచ్చేసి ఒకే కాల వ్యవధుల్లో 16 గంటల్లో పరిమిత కాల వ్యవధుల్లో జరగాల్సినటువంటి రచన ఇది చైతన్య స్రవంతిది. ఈ కోనేటి రాయల కథల్లో కాకుండా చరమరాత్రి కథలు కూడా చైతన్య స్రవంతి పద్ధతిలో ఉన్నాయి. ఇక్కడ చూడండి కోనేటి రాయలు కథలు ఉన్నాయి కదా, వాటిలో వచ్చేసి ఒసే తువ్వాలందుకో, ఆ తర్వాత అశ్వమేధం కథలు, ఇవి కూడా వచ్చేసి చైతన్య స్రవంతిలో సాగుతాయి. ఒసే తువ్వాలందుకో, ఆ తర్వాత అశ్వమేధం కథలు, ఇవన్నీ కూడా చైతన్య స్రవంతిలో సాగుతాయి. ఇక శ్రీశ్రీకి బాగా పేరు తెచ్చినటువంటి రచన వచ్చేసి మహాప్రస్థానం. ఎంతగా పేరు తెచ్చిందంటే శ్రీశ్రీ అనగానే మహాప్రస్థానం అని గుర్తు తెచ్చే అంతటి రచన ఇది. దీనిని వచ్చేసి ఆంగ్లంలోకి హిందీలోకి అనువాదం జరిగింది. హిందీలోకి అనువాదం చేసిన వాళ్ళు వచ్చేసి డాక్టర్ సూర్యనారాయణ భాను గారు హిందీలోకి అనువాదం చేయడం జరిగింది. అలాగే శ్రీశ్రీ గారి కవితలనే వచ్చేసి గేయాలనే డాక్టర్ వి రామకృష్ణ గారు హిందీలోకి అనువదించారు. ఇక్కడ చూడండి, హిందీలోకి అనువదించిన వారు ఇద్దరు ఉన్నారు, సూర్యనారాయణ అలాగే వచ్చేసి వి రామకృష్ణ, ఇద్దరు అనువదించడం జరిగింది. అయితే గురుప్రసాద్ రావు అనే నాగెళ్ళ గురుప్రసాద్ రావు లాంటి వాళ్ళ అభిప్రాయం ప్రకారం శ్రీశ్రీ మహాప్రస్థానం తర్వాత ఏ కవితా రచనలో కూడా వచ్చేసి ఊపు లేదు. అంటే శ్రీశ్రీ మహాప్రస్థానం ఉన్నంత స్థాయిలో తర్వాత ఏ రచనలు కూడా లేవు అని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, నేను శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని గురించి వచ్చేసి ప్రత్యేకించి ఒక వీడియోని చేశాను ఇంతకుముందుకు, మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి లింకులో చూడండి. ఆ తర్వాత శ్రీశ్రీ రాసినటువంటి రచన ప్రాసక్రీడలు అని చెప్పేసి ఉన్నది. ఈ ప్రాసక్రీడల్లో జాతీయ నాయకుల యొక్క ద్వంద్వ వైఖరిని విమర్శించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఖడ్గ సృష్టి కవితా సంపుటాల్లో రౌడీ రాజకీయాలను విమర్శించడం జరిగింది. 1938లో చనిపోయిన పెరు విప్లవ యోధుడైనటువంటి పల్లేజ్ పెరును గురించి ఎక్కడా సత్యం అని చెప్పేసి 1971లో అనువాదం చేశాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎక్కడా సత్యం అని చెప్పేసి కవిత్వాన్ని రాసిన వారు ఎవరు అంటే శ్రీశ్రీ గారు. 1959లో కేరళ ప్రభుత్వం రద్దు అయినప్పుడు, అలాగే 1968లో ఫ్రాన్స్ తిరుగుబాటుపై రెక్కవిప్పిన రెవల్యూషన్ పేరుతో పోరాట గాథను అనువాదం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత చూస్తే ఇవన్నీ కూడా శ్రీశ్రీ ఇతర రచనలు. ఇప్పుడు ప్రత్యేకించి మహాప్రస్థానాన్ని గురించి కొన్ని వాక్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాప్రస్థానంలో తొలి కవిత ఏది అని చెప్పేసి అడిగే అవకాశం ఉంది. మహాప్రస్థానంలో తొలి కవిత వచ్చేసి జయబేరి అని చెప్పేసి కవిత. ఈ జయబేరి కవితనకు ప్రేరణగా నిలిచినటువంటి ఆంగ్ల కవి ఎవరు అంటే గిబ్బన్ కవి. ఇక్కడ ప్రశ్న అడుగుతారు మీకు, జయబేరి కవిత వచ్చేసి ప్రేరణగా నిలిచినటువంటి ఆంగ్ల కవి ఎవరు అంటే గిబ్బన్ కవి. ఆ శ్రీశ్రీ జయబేరి కవిత ఖండిక అభ్యుదయ కవిత్వానికి నాందిలోకంగా పనిచేసింది. ఆ తర్వాత మహాప్రస్థానంలో ముందుగా రాసినటువంటి కవితా ఖండిక ఏది అంటే జయబేరి కవితా ఖండిక. ఇది 1933లో రాయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, శ్రీశ్రీ జయబేరి కవితా ఖండిక అభ్యుదయ కవిత్వానికి నాంది శ్లోకం అని చెప్పవచ్చు అని చెప్పేసి ఇది పీజీటీలో 2012లో అడగడం జరిగింది. ఆ తర్వాత శ్రీశ్రీ జయబేరి కవితా ఖండిక ఎలా సాగుతుందంటే, నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆగుతిచ్చాను అని చెప్పేసి సాగుతుంది. దీనిట్లో నేను అనేది వచ్చేసి సొంతానికి సంబంధించింది కాదు, స్వీయానికి సంబంధించింది కాదు. నేను అనగా సామాన్య మానవుడు, అలాగే కష్టించి పనిచేసేటువంటి శ్రామికుడు అని చెప్పేసి అర్థం. ఆ తర్వాత శ్రీశ్రీ రాసిన
ప్రతిజ్ఞా ఖండిక వచ్చేసి కవిత్వానికే కాదు, శ్రీశ్రీ కవిత్వానికే కాదు, అభ్యుదయ కవిత్వానికి మేనిఫెస్టో లాంటిది. ఇక్కడ అడుగుతారు శ్రీశ్రీ కవితా ఖండికకు, ఇక్కడ చూడండి జయబేరి కవిత వచ్చేసి అభ్యుదయ కవిత్వానికి నాంది శ్లోకం అయితే, అభ్యుదయ కవిత్వానికి మేనిఫెస్టో ఏమిటి అని చెప్పేసి అడిగితే మాత్రం అది ప్రతిజ్ఞానే ఖండిక. ఇక శ్రీశ్రీ మహాప్రస్థానం మొట్టమొదటి ముద్రణ ఎవరు చేశారు అంటే సలినీ కుమార్ అనేటాయన చేయడం జరిగింది 1950లో. శ్రీశ్రీ మహాప్రస్థానం రాసే నాటికి మార్కిస్టు కాదు. ఆనాడు శ్రీశ్రీ తాను అభ్యుదయ రచన తేనని చెప్పుకోలేదు అని చెప్పేసి అన్నది ఎవరు అంటే కొడగంటి కుటుంబరావు గారు అనడం జరిగింది. ఆ తర్వాత శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని వ్యాఖ్యానించినటువంటి రచయిత ఎవరు అంటే మిరియాల రామకృష్ణారావు గారు. ఇక్కడ చూడండి ఈ శ్రీశ్రీ పైన సమగ్ర పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మిరియాల రామకృష్ణ. ఇది ఇంపార్టెంటు, శ్రీశ్రీ పైన పరిశోధన చేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం అని చెప్పేసి శ్రీశ్రీ ఏ కవితలో అన్నాడు అని చెప్పేసి అడుగుతాడు. ఈ ప్రపంచం యొక్క పద్మవ్యూహం, కవిత్వం యొక్క తీరని దాహం అని చెప్పేసి శ్రీశ్రీ రుక్కులు అని చెప్పేసి ఒక కవితలో అనడం జరిగింది. రుక్కులు అని చెప్పేసి శ్రీశ్రీ. ఆ తర్వాత వచ్చేసి శ్రీశ్రీ మహాప్రస్థానంలో కనిపించే అభ్యుదయ భావాలు ఏమిటంటే ఒకటి సమాజ స్థాపన, నవ సమాజ నిర్మాణం, శ్రామిక ప్రభుత్వాలు, వర్గరహిత సమాజం, పెట్టుబడిదారి నిర్మూలన, ఇవి అండి. ఆ తర్వాత వచ్చేసి శ్రీశ్రీ మహాప్రస్థానంలోని దేశ చరిత్రలు అనే గేయం వచ్చేసి గతి తార్కిక భౌతికవాదానికి నిలువుటద్దం అని చెప్పేసి ఎవరన్నారు అంటే శ్రీనారాయణ రెడ్డి గారు అనడం జరిగింది. ఆ తర్వాత శ్రీశ్రీ గారి మహాప్రస్థానం చతురస్ర ఛందోగతిలో నడుస్తుంది. ఈ ఛందోగతులు అనేవి మాత్రా ఛందస్సులో నడుస్తుంది మొత్తం మీద. ఆ మాత్రా ఛందస్సుల్లో వచ్చేసి చతురస్ర గతిలో ఇది నడవడం అనేది జరుగుతుంది. శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానం అనే గేయం వచ్చేసి మహాప్రస్థానంలో కవిత వచ్చేసి ఆ కవిత శీర్షిక గేయాన్ని చూస్తే మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పైపైకి, ఇలా సాగుతుంది. ఈ కవితా ఖండికను వచ్చేసి దీన్ని 5 నిమిషాల్లో శ్రీశ్రీ రచించడం అనేది జరిగింది. ఇక మహాప్రస్థానంలోని చివరి ఖండిక ఏది అని చెప్పేసి అడుగుతాడు. మహాప్రస్థానంలోని చివరి ఖండిక వచ్చేసి జగన్నాథ రథచక్రాలు అని చెప్పేసి. ఇక శ్రీశ్రీ రాడిత పీడిత పక్షపాతానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచినటువంటి గేయఖండిక ఏది అంటే జగన్నాథ రథచక్రాలు. శ్రీశ్రీ జగన్నాథ రథచక్రాలు అనే గేయం ద్వారా సామ్యవాద వ్యవస్థ ఏర్పడుతుందనే విశ్వాసాన్ని ప్రకటించాడు. మహాప్రస్థానం గేయఖండికల్లో శ్రమజీవన సౌందర్య ఆరాధనకు సంబంధించిన గేయాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి 2. ఒకటి వచ్చేసి జయబేరి 1933లో రాసింది, ప్రతిజ్ఞ 1939లో రాసింది. ఈ 2 ఖండికలు కూడా వచ్చేసి శ్రమజీవన సౌందర్య ఆరాధనకు సంబంధించినటువంటి గేయం. శ్రీశ్రీ రాసినటువంటి అభ్యుదయ కవితా సంకలనం వచ్చేసి మహాప్రస్థానం. ఈ మహాప్రస్థానంతోనే వచ్చేసి శ్రీశ్రీ మహాకవిగా పేరు పొందడం అనేది జరిగింది. మహాప్రస్థానం అంటే అర్థం వచ్చేసి గొప్ప ప్రయాణం, సుదీర్ఘమైనటువంటి నడక అని చెప్పేసి అర్థం. మహాప్రస్థానం వచ్చేసి 1934లో ఏప్రిల్ 12న విడుదల కావడం అనేది జరిగింది. మహాప్రస్థానంలోని నడక వచ్చేసి ఆదిశంకరాచార్యులు రాసినటువంటి భజగోవిందం 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 మూఢమతే, ఇలాంటి ఈ గేయం నడక లాంటిది ఈ మహాప్రస్థానంలోని గేయాలు. ఆ తర్వాత మహాప్రస్థానంలోని గేయాలు ఏ కాలానికి సంబంధించినవి అంటే మా శ్రీశ్రీ వచ్చేసి 1933 నుంచి 43 వరకు వచ్చేసి దాదాపు రాసినటువంటి 41 కవితలను ఈ మహాప్రస్థానం సంపుటాల్లో ఉన్నాయి. మహాప్రస్థానం రచనను చేసి శ్రీశ్రీ ఎవరికి అంకితం ఇచ్చాడు అంటే శ్రీశ్రీకి ఆప్తమిత్రుడైనటువంటి కొంపెల్ల జనార్దన్ గారికి అంకితం ఇవ్వడం జరిగింది. మీరు అంకితంగా వచ్చేసి దీంట్లో ముందు మహాప్రస్థానంలో ఒక కవిత కూడా రాయడం జరిగింది. వెళ్ళిపోయావా నేస్తం అని చెప్పేసి మహాప్రస్థానంలో కవిత రాశారు. ఇక వచ్చేసి శ్రీశ్రీ మహాప్రస్థానానికి ముందు మాట రాసిన వాళ్ళు ఎవరు, ఇది ఇంపార్టెంట్. గుడిపాటి వెంకటాచలం వచ్చేసి మహాప్రస్థానానికి యోగ్యతాపత్రంగా వచ్చేసి పీఠిక రాయడం అనేది జరిగింది. ముందు మాటని యోగ్యతాపత్రంగా రాశాడు.
మహాప్రస్థాన్ని కవిత్వాన్ని తూచే రాళ్ళు నా దగ్గర లేవు అని చెప్పేసి ఈ మహాప్రస్థ యోగ్యత పత్రం అనేది ప్రారంభించడం జరిగింది. ఇక మహాప్రస్థానంలో కరుణ రసప్రధానమైనటువంటి గేయఖండిక ఏదంటే భిక్షువర్షియస్సు అని చెప్పేసి ఉన్నది. భిక్షువర్షయసి అని చెప్పేసి ఈ కవిత ఉన్నది. ఈ కవితలో వచ్చేసి ఒక ముసలావిడ వచ్చేసి ఆకలి బాధతో వచ్చేసి రోడ్డు మీద దీనంగా పడి ఉంటుంది. ఆమెను పట్టించుకునే నాథుడు ఎవరు, మా నాథుడు ఎవరూ కూడా లేరు. ఇలా కవితలో వచ్చేసి ప్రశ్నిస్తాడు. ఈ ముసలిదాని యొక్క చావు కోసమని, ఈ ముసలిదానికి చావు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ ముసలి వ్యక్తి కోసం తప్పు ఎవరిది, ఈ వ్యవస్థదా అలాగే ప్రజలదా ఎవరిది అని చెప్పేసి ప్రశ్నించడం అనేది జరిగింది. ఈ భిక్షువర్షీసులో కవితా ఖండికల్లో ముసలిది, కుక్క, ఇంగిలాకులు కవితా వస్తువులుగా ఉన్నాయి. ఇక మరో ప్రస్థానం అనే రచన విషయానికి వస్తే ఈ అభ్యుదయ సాహిత్యంలో వచ్చేసి మహాప్రస్థానం కవితా సంపుటి సాగితే మరో ప్రస్థానం అనే రచన వచ్చేసి మరో ప్రస్థానం రచన విప్లవ కవిత్వంలో శ్రీశ్రీ విప్లవ కవిత్వానికి నిదర్శనమైనటువంటి కవితా సంపుటి ఏది అని చెప్పేసి అడిగితే అది మరో ప్రస్థానం. మరో ప్రస్థానానికి ముందు మాట రాసింది ఎవరు అంటే చెలసాని ప్రసాద్. ఇక్కడ చూడండి, మహాప్రస్థానానికి వచ్చేసి చలం రాశారు, మరో ప్రస్థానానికి మాత్రం చెలసాని ప్రసాద్ రాయడం జరిగింది. శ్రీశ్రీ గారికి విప్లవ కవిగా పేరు తెచ్చినటువంటి కవితా సంకలనం ఏదంటే మరో ప్రస్థానం. ఇక ఖడ్గ సృష్టి అనే రచన కూడా ఉన్నది. ఈ రచన విషయానికి వస్తే ఖడ్గ సృష్టిలో రౌడీ రాజకీయాలను విమర్శించడం అనేది జరిగింది. ఈ ఖడ్గ సృష్టిలో అధివాస్తవికత గల గేయాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మిమ్మల్ని అడుగుతాడు ఈ ప్రశ్న, అధివాస్తవికత గల, దీనినే వచ్చేసి ఇంగ్లీష్లో సరళిజం అని చెప్పేసి అంటారు. అధివాస్తవికత గల గేయాలు ఎక్కువగా శ్రీశ్రీ ఏ రచనలో ఉన్నాయని చెప్పేసి అడిగితే అధివాస్తవికత గల గేయాలు కవిత్వం వచ్చేసి శ్రీశ్రీ రాసినటువంటి ఏ రచనలో ఉన్నాయంటే అది వచ్చేసి ఖడ్గ సృష్టి. ఆ తర్వాత దానికి ఉదాహరణగా వచ్చేసి రుబాయత్ అని చెప్పేసి, అలాగే కొంట కోణాలని, విదీషకుని ఆత్మహత్య అని. ఈ అధివాస్తవికతకు సంబంధించి మరొక వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం దీని గురించి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, సరళిజానికి వచ్చేసి ఉదాహరణగా 5-3-2 అముక్త మల్యద ఆట వెలితికి విపద కత్తగారు అన్నది ఎవరు అని చెప్పేసి అడుగుతారు. అది వచ్చేసి శ్రీశ్రీ. ఆ తర్వాత ఖడ్గ సృష్టి గ్రంథానికి వచ్చేసి 2 అవార్డులు వచ్చాయి. ఒకటి వచ్చేసి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఆ తర్వాత రాజ్యలక్ష్మి అవార్డు 3వ అవార్డు, ఇంకా వచ్చేసి సోవియట్ ల్యాండ్ అవార్డు. ఈ 3 రచనలకు 3 అవార్డులు ఖడ్గ సృష్టి గ్రంథానికి రావడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు రావడం జరిగింది. ఇతర విషయాలను కనుక చూస్తే శ్రీశ్రీ గారు వచ్చేసి అరసం అంటే అభ్యుదయుల రచయితల సంఘానికి 1955లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత వచ్చేసి శ్రీశ్రీ దిగంబర కవుల నుంచి దిగంబర కవుల ద్వారా వచ్చేసి చర్చలు జరిగాయి. అయితే దిగంబర కవులుగా అతను చేరకుండా 1970లో విరసం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇంకా చూస్తే 1954లో వచ్చేసి స్ట్రాంగంలో జరిగిన ప్రపంచ శాంతి సమావేశానికి శ్రీశ్రీకి ఆహ్వానం లభించింది. ఇక్కడ ప్రశ్న అడగడం జరుగుతుంది, స్ట్రాంగంలో జరిగిన ప్రపంచ శాంతి సమితి సమావేశానికి ఆహ్వానం లభించినటువంటి కవి ఎవరు అంటే శ్రీశ్రీ. ఇక ఇక్కడే వచ్చేసి అతనికి ఫేవరెట్ కవి అయినటువంటి శ్రీశ్రీకి ఫేవరెట్ కవి అయినటువంటి స్పానిష్ కవి పాల్గో నెరూడాను కలవడం జరిగింది. పాల్గో నెరూడాని కలిసి అతని ఆటోగ్రాఫ్ తీసుకోవడం అనేది జరిగింది. 1926లో శ్రీశ్రీ కవితా సమితి అని చెప్పేసి ఒక సంస్థను స్థాపించారు. దీనిని పురిపండ అప్పలస్వామితో అలాగే వచ్చేసి వడ్డాది సీతారామాంజనేయులతో కలిసి స్థాపించడం జరిగింది. శ్రీశ్రీ ఆప్తమిత్రుడు అలాగే ఉదయజయిని పత్రికా సంపాదకుడు వచ్చేసి కొంపెల్ల జనార్దన్. ఇతనికే వచ్చేసి శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని అంకితం ఇవ్వడం జరిగింది. ఇతను 1937లో చనిపోవడం జరిగింది. 1970లో వచ్చేసి శ్రీశ్రీ అరసంతో అభ్యుదయ రచయితల సంఘంతో తనకున్న సంబంధాలను అన్నిటిని తెంచుకొని 1970లో విప్లవ కవిత్వంలోకి విరసంలోకి రావడం జరిగింది. 1973లో శ్రీశ్రీకి ఖడ్గ సృష్టికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అలాగే వచ్చేసి రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు వారి మొదటి అవార్డు కూడా వీరికి దక్కింది. ఇక సాహిత్యంలో శ్రీశ్రీ ఎలాంటి ప్రభావాలు ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాడు అని చెప్పేసి దాని గురించి
నేను చెప్పేది పోటీ పరీక్షలకు సంబంధించింది కాబట్టి నేను ప్రశ్నల రూపంలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సాహిత్యంపై శ్రీశ్రీ ప్రత్యేక అభిప్రాయాలను చూస్తే మానవుడే నా సంగీతం, మనుషుడే నా సంగీతం అని చెప్పేసి, మానవుడే నా సందేశం, మనుషుడే నా సంగీతం అన్న కవి ఎవరు అంటే శ్రీశ్రీ. వ్యక్తికి బహువచనం శక్తి అన్న కవి ఎవరు? శ్రీశ్రీ. గిడుగు రామ్మూర్తి పంతులు ఇటీవల మా ఇన్స్పిరేషన్ అన్న కవి ఎవరు అంటే శ్రీశ్రీ. అబ్బూరి నా విశ్వవిద్యాలయం అన్న కవి ఎవరు? అబ్బూరి నా విశ్వవిద్యాలయం అన్న కవి వచ్చేసి శ్రీశ్రీ. అబ్బూరి రామకృష్ణారావు గారిని శ్రీశ్రీ గురువుగా భావించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని అభిప్రాయపడ్డ కవి ఎవరు అంటే శ్రీశ్రీ. కాదేది కవిత కనర్హం అని ప్రకటించిన కవి ఎవరు అంటే శ్రీశ్రీ. ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం అని అన్న కవి ఎవరు? శ్రీశ్రీ. నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది అన్న కవి ఎవరు? శ్రీశ్రీ. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు? శ్రీశ్రీ అన్నదెవరు? శ్రీశ్రీ. ప్రభువెక్కిన పల్లకి కాదు అది మోసిన బోయలెవరు అన్న కవి శ్రీశ్రీ. కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పాడేది పాడించేది, పెనునిద్ర వదిలించేది ఇదే కవిత్వం అన్న కవి ఎవరు? శ్రీశ్రీ. రాజకీయాల్లో నానా జాతి సమితి ఎటువంటిదో కళాప్రపంచంలో సరళిజం అలాంటిది అన్న కవి ఎవరు? శ్రీశ్రీ. ఇప్పుడు మనం 20వ శతాబ్దంలో ఉన్నాం. ఈ శతాబ్దం నాది అని ప్రకటించిన కవి ఎవరు? శ్రీశ్రీ. కార్మిక లోకపు కళ్యాణానికి, శ్రామిక లోపపు సౌభాగ్యానికి కలం పట్టాను అని చెప్పేసి అన్న కవి ఎవరు? శ్రీశ్రీ. ఇక్కడ చూడండి, 20వ శతాబ్దాన్ని వచ్చేసి ఈ శ్రీశ్రీ అన్న విషయం ఏంటంటే 20వ శతాబ్దం అంతకంటే ముందు 20వ శతాబ్దం కంటే ముందు కవిత్వం మొత్తం కూడా నన్ను నడిపించింది. ఆ తర్వాత 20వ శతాబ్దాన్ని వచ్చేసి నేను నడిపిస్తాను అని చెప్పేసి శ్రీశ్రీ అనడం జరిగింది. దీనికి ఆరుద్ర గారు వచ్చేసి తీవ్రమైనటువంటి ఖండన చేయడం జరిగింది. శ్రీశ్రీ గారి ఈ వ్యాఖ్యపైన విమర్శిస్తూ బండి చక్రం మీద ఉండేటువంటి ఈగ ఆ బండి చక్రాన్ని తానే తిప్పుతుంది అని చెప్పేసి భావిస్తుంది. అలాంటి వాడి శ్రీశ్రీ అని చెప్పేసి పరోక్షంగా విమర్శించడం జరిగింది. ఈ విమర్శలన్నిటికీ కూడా మహాప్రస్థానం సంబంధించి విమర్శలన్నిటిని కూడా నేను ఒక వీడియోగా చేశాను. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని ప్రత్యేకించి చూడండి. ఆ తర్వాత ఆకాశపు టెడాడిలో కాళ్ళు తెగిన ఒంటలాగున్నది జాబిలి అన్న కవి ఎవరు? శ్రీశ్రీ. స్వాతంత్రం మారిపేరు సామ్యవాదమే సత్యం అని భూమాకాశాల రచనలో అన్న కవి ఎవరు? శ్రీశ్రీ. ఇక శ్రీశ్రీ పైన వచ్చేసి ఇతరులు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అని చెప్పేసి సాహిత్యంలో శ్రీశ్రీ పైన ఇతరుల అభిప్రాయాలను కనుక మనం చూస్తే, నెత్తురు కన్నీళ్లు తడిపి కొత్త ఉలిది తయారు చేశాడు అని చెప్పేసి అన్న కవి ఎవరు అంటే చలం అనడం జరిగింది. అభ్యుదయ కవిత్వోద్యమానికి మూల విరాట్ శ్రీశ్రీ అన్నది ఎవరు అంటే సీనారే గారు అనడం జరిగింది. శ్రీశ్రీకి ముందు శూన్యం, తర్వాత శూన్యం, శ్రీశ్రీనే నిజం సత్యం అన్నది ఎవరు అంటే అజంతా గారు అనడం జరిగింది. ఇంకా భారత జాతి ప్రపంచ సాహిత్యానికి ఇతడు తెలుగు వారిచ్చిన తెలుగు కానిక అని చెప్పేసి అన్నది ఎవరు అంటే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. శ్రీరంగం శ్రీనివాసరావు రెండు శ్రీకారాలకు ప్రతీక అని చెప్పేసి, ఒక శ్రీకారం అభ్యుదయ ప్రస్థానానికైతే మరో శ్రీకారం విప్లవ ప్రస్థానానికి అని చెప్పేసి అన్న కవి ఎవరు అంటే జీవి సుబ్రహ్మణ్యం గారు. మహాప్రస్థానం నాటికి శ్రీశ్రీ మహాప్రస్థానం రాసే నాటికి మార్కిస్టు కాదు. ఆనాడు శ్రీశ్రీ తాను అభ్యుదయ రచనని చెప్పుకోలేదు అని అన్నది ఎవరంటే కొడగంటి కుటుంబరావు గారు. కొవ్వొత్తి రెండు వైపులా వెలిగించానని అది శ్రీశ్రీలా వెలిగింది అని చెప్పేసి అన్నది ఎవరంటే పురిపండ అప్పలస్వామి గారు. పురిపండ అప్పలస్వామి. ఇంకా అభ్యుదయ కవిత్వోద్యమ మూల విరాట్ ఎవరు శ్రీశ్రీ అని చెప్పేసి ఎవరన్నారంటే సీనారే గారు అనడం జరిగింది. మహాప్రస్థానంలోని దేశ చరిత్రలు అనే గేయం గతి తార్కిక భౌతికవాదానికి నిలువుటద్దం అని చెప్పేసి ఎవరన్నారు అంటే సీనారే గారు అనడం జరిగింది. ఇది ఇంపార్టెంటు. కృష్ణశాస్త్రి గారి బాధ ప్రపంచానికి బాధ, అయితే ప్రపంచం బాధ అంతా శ్రీశ్రీ బాధ అన్నది ఎవరంటే చలం అనడం జరిగింది. ఇక సాహిత్యంలో వచ్చేసి శ్రీశ్రీ సాహిత్యంలో కొన్ని భావనలు ఉన్నాయి, చాలా వివాదాస్పదమైన భావనలు కూడా దీంట్లో ఉన్నాయి. శ్రీశ్రీ వ్యక్తిగతంగా వచ్చేసి చాలా వివాదాస్పదుడిగా మనకు కనిపిస్తాడు. అలాంటి విశేషాలను ఇప్పుడు చెప్పుకుందాం. శ్రీశ్రీ వచ్చేసి సాహిత్యంలో వ్యక్తిత్వంగా పరంగా, అలాగే వచ్చేసి భావనల పరంగా
కొంత విమర్శాత్మకంగా ఉండడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీశ్రీ కవిత్వాన్ని వచ్చేసి 2 రకాలుగా విభజించాడు. శుద్ధ కవిత్వం అని, ఉపయోగ కవిత్వం అని చెప్పేసి 2 కవిత్వాలుగా విభజన చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీశ్రీ దృష్టిలో వచ్చేసి వసంతసేన పాత్ర కంటే, శూద్రకుడు రాసినటువంటి మృచ్చకటికంలోని వసంతసేన పాత్ర కంటే కన్యాశుల్కంలోని మధురవాణి పాత్రని, గురజాడ రచన అయినటువంటి కన్యాశుల్కంలోని మధురవాణి పాత్రనే గొప్ప సృష్టి అని చెప్పేసి శ్రీశ్రీ అనడం జరిగింది. కన్యాశుల్కంలో వస్తు ప్రధాన రచన తప్ప రస ప్రధానం కాదు అని చెప్పేసి చాలామంది అభిప్రాయం. అంటే వస్తువే ప్రధాన రచనగా సాగుతుంది తప్ప రస ప్రధానం లేదు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ శ్రీశ్రీ మాత్రం కన్యాశుల్కం వచ్చేసి బీభత్స ప్రధానమైనటువంటి విషాదాంత నాటకము అని చెప్పేసి అనడం జరిగింది. ఇక విశ్వనాథ, రాళ్ళపల్లి వంటి వారు విమర్శలో స్వతంత్ర ప్రతిపదిని కల్పిస్తే శ్రీశ్రీ మాత్రం వచ్చేసి సామాజిక భూమికకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక ఒకే సందర్భంలో వచ్చేసి ఇది ఇంపార్టెంట్, ఒకే వ్యక్తిలో ఒకే సందర్భంలో 2 రసాలు ఉండడం గురించి చెబుతూ దాని రసనలు ఉండడం గురించి చెప్తూ రసన అని చెప్పేసి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇది ఇంపార్టెంట్. రసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాళ్ళు ఎవరు అంటే శ్రీశ్రీ. ఏ రచనలో ప్రతిపాదించాడు అంటే 6 సారా కథలు అని చెప్పేసి రావిశాస్త్రి రాసినటువంటి 6 సారా కథలు అనే రచనలో రసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ రసన అంటే ఏమిటంటే ఉదాహరణకు చూడండి, మీరు వచ్చేసి ఒకే వ్యక్తిలో వచ్చేసి 2 రసాలు ఉండడాన్ని రసన అంటారు. ఉదాహరణకు వచ్చేసి మీరు మేరా నామ్ జోకర్ అని చెప్పేసి ఒక చిత్రం ఉన్నది. ఆ చిత్రంలో వచ్చేసి మేరా నామ్ జోకర్లో వచ్చేసి ఆ రచయితలో ఆ పాత్ర వచ్చేసి మేరా నామ్ జోకర్లో ప్రధాన పాత్ర వచ్చేసి హీరో వచ్చేసి ప్రియురాల్ని ప్రేమించడం అనేది జరుగుతుంది. కానీ ప్రియురాలు తను ప్రేమిస్తున్నట్టు నటించి చివర్లో వచ్చేసి అతన్ని వదిలివేయడం అనేది జరుగుతుంది. ఆ వేసినప్పుడు వచ్చేసి ఆ ప్రియురాలి పెళ్ళిళ్ళలోనే వచ్చేసి అతడు ఆ జోకర్గా వచ్చేసి నటించడం జరుగుతుంది. ఆ నటించినప్పుడు వచ్చేసి ఆ స్టేజ్ మీద పిల్లల్ని అందరినీ కూడా ఎదురుగా నవ్విస్తూ ఆట పాడుతూ ఎదురుగా నవ్విస్తూ ఆ స్టేజ్ మీద ఆడుతుంటాడు. తర్వాత వెనుకకు తిరిగి ఒక కన్నీరు కార్చడం అనేది జరుగుతుంది. ఇలా ఒకే వ్యక్తిలో వచ్చేసి 2 ఉన్నాయి. పైకి వచ్చేసి తను బాధపడుతున్నా కానీ తను ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. కానీ ఎదుట పిల్లలు మాత్రం వచ్చేసి సంతోషపడి కీరింతలు కొడుతున్నాయి. ఇది నటన అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అతడు బాధ అనుభవించడం అనేది జరుగుతుంది. ఇలా ఒకే విషయాల్లో వచ్చేసి ఒకే రచనలో వచ్చేసి 2 విషయాలు, ఒకే వ్యక్తిలో 2 విషయాలు కనుక ఉంటే దాన్ని రసన అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత చూస్తే శ్రీశ్రీ నన్నయ్యను వచ్చేసి లిరికల్ పోయట్ అని చెప్పేసి అన్నాడు. అంటే భావకవి అని చెప్పేసి నన్నయ్యను ప్రతిపాదించడం జరిగింది. ఆ తర్వాత శివరాత్రి మహత్యం వచ్చేసి తనను ఇన్స్పిరేషన్ చేసినటువంటి రచనగా పేర్కొన్నాడు శ్రీశ్రీ. ఇక్కడ అడుగుతారు, శ్రీశ్రీని ఇన్స్పిరేషన్ చేసినటువంటి రచన ఏది అంటే శివరాత్రి మహత్యం. ఇక శ్రీనాథుని కవిత్వాన్ని జీర్ణించుకున్నా కాడ శ్రీనాథుడి కవిత్వం అంటే ఇష్టమని చెప్పినా కూడా అల్లసాని పెద్దలను వచ్చేసి మహాకవిగా గుర్తించాలన్నాడు. చూడండి, ఆధునిక కవిత్వానికి సంబంధించి పూర్వకాలంలో వచ్చేసి అల్లసాని పెద్దన గొప్ప కవి, మహాకవి అన్నాడు. ఆధునిక కాలంలో వచ్చేసి గురజాడ కంటే గొప్ప కవి లేడు అని చెప్పేసి శ్రీశ్రీ అనడం జరిగింది. ఆ తర్వాత చూడండి, గురజాడ ఆధునిక యుగానికి మహాకవి అంటూనే ఆధునిక కవిత్వ మూలాలు చెల్లపిల్ల కవుల శతావధానంలో కనిపిస్తాయి అంటారు శ్రీశ్రీ. ఇక గుంటూరు శేషేంద్ర శర్మ గారిని వారి పాండిత్యాన్ని మెచ్చుకుంటూనే గోడ మీద కోకిల అని చెప్పేసి ఎత్తిపొడచడం జరిగింది. గుంటూరు శేషేంద్ర శర్మ గారికి కోకిల అని చెప్పేసి ఒక బిరుదు ఉన్నది, కవి కోకిల అని చెప్పేసి బిరుదు ఉన్నది. అందుకనే ఇతన్ని ఎత్తిపొడుస్తూ గోడ మీద కోకిల అని చెప్పేసి ఎత్తిపొడచడం జరిగింది గుంటూరు శేషేంద్ర శర్మని. తెలుగులో వచ్చేసి మొట్టమొదటి డబ్బింగ్ చిత్రం వచ్చేసి ఆహుతి. ఈ సినిమాకు వచ్చేసి శ్రీశ్రీ మాటలు రాయడం. ఇక ఈ సినిమా వచ్చేసి ఇది ఆహుతి అనే సినిమా హిందీ చిత్రమైనటువంటి నీరా ఔర్ నందా అనే సినిమాకు వచ్చేసి తెలుగు అనువాదం. శ్రీశ్రీని స్వయంగా వచ్చేసి చెవిలో రహస్యం అని చెప్పేసి డబ్బింగ్ సినిమా తీశాడు. కానీ అది విజయవంతం కాలేదు. అయినా సరే మళ్ళీ శ్రీశ్రీ ఉషాశ్రీ పిక్చర్ అనే ఒక సంస్థను స్థాపించి రుక్మిణీ కళ్యాణం అనే సినిమాను తీయాలని చెప్పేసి ప్రయత్నించాడు. కానీ అది సఫలం కాలేదు. శ్రీశ్రీ సుమారు సంవత్సరం పాటు కలం స్నేహంగా వచ్చేసి ఒక సన్నిహితురాలు అయినటువంటి కమల అనే అమ్మాయిని పరిచయం చేసి, అయితే
ఈ కమల అనేటామెను వచ్చేసి వివాహం చేసుకోవాలనుకున్నాడు భార్య అనుమతితోనే, కానీ అది కుదరలేదు. అయితే తాను ఎంతమంది స్త్రీలను కాంక్షించిన సరోజ తన రెండో భార్య, మొదటి భార్య వెంకటరమణమ్మ, ఆమె చనిపోయిన తర్వాత రెండో భార్యను సరోజను వివాహం చనిపోయిన తర్వాత కాదు, పిల్లలు లేని కారణంగా చేసుకున్నాడు. ఎంతమంది స్త్రీలను కాంక్షించిన సరోజ రెండో భార్య అంటేనే ఇష్టమని చెప్పేసి చెప్పుకున్నాడు. ఇక శ్రీశ్రీ ఆధునిక కవుల్లో వివాదాస్పదుడు, వ్యక్తిగతంగా ఎప్పుడూ అస్థిరంతో మెలిగేవాడని తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. సిద్ధాంతాల గురించి, తోటి కవుల గురించి తన అభిప్రాయాలను వేగంగా, అత్యంత వేగంగా, అతి తక్కువగా, హేతుబద్ధంగా మారుస్తూ ఉండేవాడు. ఇక ఉద్యోగాల్లో ఇమడలేకపోవడం, మొదటి వివాహంలో పిల్లలు కలకపోవడం, చివరి దశలో దాదాపు 50 ఏళ్ళు వయసు దగ్గర పడ్డాక రెండో భార్యతో పిల్లలు పుట్టడం, సినిమాల్లో సంపాదించి మొత్తాన్ని కోల్పోవడం, తన అస్థిరత వల్లనే సాహితీ సంస్థల్లో వివాదాలు రావడం, ఇలా ఎన్నెన్నో ఒడిదుడుకులు ఉన్నాయి ఆయన జీవితాన్ని తాకాయి. ఆ తర్వాత విపరీత ఆలోచన ధోరణిలో ఉన్నప్పుడు అతడు క్రమశిక్షణకు లొంగడు. దాపరికలు లేకపోవడం, ఆలోచనలో స్వభావంలోని చాటుమరుగు లేకపోవడం విస్పష్టం. మాటలలో మాత్రం అతడు భయంకరం. పైకి ఎంత మాట్లాడినా కానీ మాటల్లో మాత్రమే అతడు భయంకరుడు, మరో విధంగా పోరాడలేడు అని చెప్పేసి విమర్శలు ఉన్నాయి. వాస్తవ జీవితంలో అతడు సాంప్రదాయక పద్ధతులకు కట్టుపడ్డాడు. అంటే పేరుకు మాత్రమే విప్లవ కవిని, నేను నాస్తికుడిని అని చెప్పుకున్నాడు, కానీ సాంప్రదాయక పద్ధతులను అనుసరించాడు. విప్లవభావాలతో వాటిని ఎప్పుడూ వ్యతిరేకిస్తూ ఉండేవాడు. ఇలా విరుద్ధమైనటువంటి స్వభావాలను ప్రవర్తించేవాడు శ్రీశ్రీ అని చెప్పేసి బోధరాజు రాధాకృష్ణ గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకా వచ్చేసి శ్రీశ్రీకి స్వపర భేదం లేకుండా, అంటే తనవారు పగవారు అనే భేదం లేకుండా కఠోరమైనటువంటి విమర్శలు చేసేవాడు. అనవసరమైన వివాదాలకు కారణమైన వ్యాఖ్యలు ఎన్నో చేశాడు. పైగా ఆయన రాసినటువంటి ఆత్మకథ అనంతం సాధారణ పరిస్థితుల్లో ఎవ్వరు ఊహించని, పాఠకులు మింగుడుపడని విడ్డూరమైనటువంటి ప్రసంగాలతో నింపాడు. అంటే వచ్చేసి ఇతరులను విమర్శించడానికే ఎక్కువ సమయం అనంతంలో కేటాయించడం అనేది జరిగింది. ఇంకా చెప్పాలంటే సమాచారం కూడా ఏ సందర్భ శుద్ధి లేకుండా నింపినటువంటి రచన ఏది అంటే అది అనంతం రచన. ఇవన్నీ కలిసిన వ్యక్తిత్వంపై ఎటువంటి వ్యతిరేక ప్రభావం చూపాయి వ్యక్తిత్వం పైన. అయినా సరే ఎంత వ్యక్తిత్వం పైన చూసినా కానీ ఇతని శ్రీశ్రీ ఆకర్షణ ఇసుమంతైనా కానీ వీటిని తగ్గించలేకపోయాయి. ఇక ఇంతటి మహాకవి వ్యక్తిగత విమర్శలకు పక్కన పెడితే కవిత్వం పరంగా కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు, అది కూడా కవిత్వ భాషలోనే. ఎందుకంటే శ్రీశ్రీ వచ్చేసి స్త్రీవాదుల కోసం ఏదీ రాయలేదు, అలాగే దళితుల కోసం ఆయన రాసింది ఏమీ లేదని, మైనార్టీలను కించపరిచాడని, యావత్ ప్రపంచం కీర్తించినటువంటి తెలంగాణ రైతాంగ పోరాటం పైన, అలాగే తెలంగాణ కోసం ఒక్క చిన్ని కవిత్వం కూడా, చిన్ని గీతాన్ని కూడా రాయలేదనే విమర్శలు ఉన్నాయి. ఎక్కడో బెంగాల్ పోరాటం పైన, ఎక్కడో చైనా పోరాటం పైన రాసినటువంటి ఈ వ్యక్తి, ఈ కవి, మహాకవి రష్యాలో మనుషులపైన రాశాడు, కానీ ఇక్కడే కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ప్రాంతీయ తెలంగాణ పోరాటం పైన వివక్ష చూపాడు అని చెప్పేసి శ్రీశ్రీ పైన తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. తోటి కవులు తెలంగాణ పోరాటాన్ని కావ్యాలుగా, నవలలుగా, నాటకాలుగా, కవిత్వంగా రాస్తున్నా సరే శ్రీశ్రీ మాత్రం వచ్చేసి స్తబ్దంగా ఉన్నాడు. తెలంగాణపై పక్షపాత బుద్ధిని చూపారు అనే విమర్శలు ఉన్నాయి. అయితే శ్రీశ్రీకి అంతర్జాతీయ దృష్టి తప్ప ప్రాంతీయ తత్వం లేదని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఆధునిక సాహిత్యంలో శ్రీశ్రీ ప్రస్తావన లేదంటే అది అసంపూర్తమే. తన కలం పేరు చివర్ల స్త్రీలు తగిలించుకోవడం అనేది శ్రీశ్రీ ప్రభావం వల్లనే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. శ్రీశ్రీది మౌలికంగా ఒక విప్లవతత్వం. అందువల్ల పాతకాలం మీద యుద్ధాన్ని ప్రకటించాడు, నూతన రీతుల్ని అభిమానించాడు, పాశ్చాత్య రీతుల్ని ప్రేమించాడు. ఫ్రాయిడ్ను చదివి అర్థం చేసుకోవడానికి, చైతన్యవంతం అలవడడానికి కారణం విశాఖపట్టణం పిచ్చాసుపత్రి అంటాడు శ్రీశ్రీ. విశ్వనాథ, రాళ్ళపల్లి వంటి వారు విమర్శలో స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తే శ్రీశ్రీ మాత్రం సామాజిక భూమికి ప్రాధాన్యత ఇచ్చారు. శ్రీశ్రీకి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం అంటే చాలా ఇష్టం. ఇక్కడ మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు, శ్రీశ్రీకి ఇష్టమైనటువంటి రచన ఏది అంటే అభిజ్ఞాన శాకుంతలం. అందుకే అంటారు శ్రీశ్రీ, ఏ వర్క్ ఆఫ్ ఆర్ట్ కెన్ నెవర్ బీ రిపీటెడ్ అని చెప్పేసి.
అంటే ఏ రచన కూడా ఏ గొప్ప ఆర్ట్ అనే కళాఖండం కూడా మళ్ళీ మళ్ళీ రాదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఒక తాజ్‌మహల్‌ని కట్టడం ఎంత కష్టమో మళ్ళీ శాకుంతలాన్ని రాయడం అంత అసంభవం అని చెప్పేసి శ్రీశ్రీ అభిప్రాయం. శ్రీశ్రీ వచ్చేసి శాకుంతలాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రచన చేశాడు. అదే ఒక డిటెక్టివ్ నవలను రాసి తన ముచ్చట తీర్చుకోవడం జరిగింది. శ్రీశ్రీ గారి దృష్టిలో వచ్చేసి మహాకవులు ఎవరంటే తెలుగులో మహాకవిత్రయం ఎవరంటే తిక్కన, పూర్వయుగంలో తిక్కన, మధ్యయుగంలో వేమన, ఆధునిక యుగంలో గురజాడ వారి దేశభక్తి గేయాన్ని వచ్చేసి సమస్త ప్రపంచ మహాజనుల జాతీయ గీతంగా అభివర్ణించాడు. అంటే ప్రపంచంలో ఉండేటువంటి కవిత్వంలో జాతీయ కవిత్వం ఏది అంటే దేశభక్తి గేయం అని చెప్పేసి గురజాడ దేశభక్తి గేయాన్ని పేర్కొనడం జరిగింది. ఇక రమణాశ్రమంలో ఉన్నటువంటి చెలంకూతురి సౌరి శ్రీశ్రీ కవిత్వాన్ని పాల్ రొబ్బన్ సంగీతంతో పోల్చింది. మొట్టమొదటగా చెప్పాలంటే శ్రీశ్రీ పద్యకవి, ఆ తర్వాత భాగవ కవి, పిమ్మట అభ్యుత కవి, చివరికి విప్లవ కవిగా పేరు పొందడం జరిగింది. ఇక శ్రీశ్రీ పైన వచ్చినటువంటి పరిశోధనలు కొన్నిటిని చూద్దాం. శ్రీశ్రీ కవిత్వం వస్తు సంవిధం అని చెప్పేసి 1978లో మిరియాల రామకృష్ణ గారు రాయడం జరిగింది. శ్రీశ్రీ కవిత్వం మనోవిశ్లేషణాత్మక పరిశీలన డి కృష్ణమరాజు గారు. శ్రీశ్రీ పీఠికలు అని చెప్పేసి ఆర్ సుదర్శనం. విమర్శకుడిగా శ్రీశ్రీ అని దైవాశీర్వాదం. సాహిత్య వ్యాసకర్తగా శ్రీశ్రీ అని ఎస్ఎన్ సత్యనారాయణ శాస్త్రి. శ్రీశ్రీ వచనాలు కళాతత్వ దృక్పథం అని డి నరేష్ బాబు. మహాప్రస్థానం పరిశీలన అని చెప్పేసి ఎం పద్మావతి. మహాప్రస్థానంలో పురాణ ప్రతీకలు అని చెప్పేసి కె విజయలక్ష్మి. ఇవి అండి శ్రీశ్రీ పైన పరిశోధనలు వచ్చింది. వీటిలో వచ్చేసి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీశ్రీ కవిత్వం వస్తు సంవిధానం. దీనిని పరిశోధన చేసిన వాళ్ళు మిరియాల రామకృష్ణ. ఇక శ్రీశ్రీ పాటల విషయానికి వస్తే శ్రీశ్రీ పాటలు అనేక పాటల్లో ప్రముఖమైనటువంటి పాటలు చూస్తే మనసున మనసయ్యి అని చెప్పేసి ఒక పాట ఉంటుంది, డాక్టర్ చక్రవర్తి సినిమాల్లో ఉంది. ఆ తర్వాత హలో హలో ఓ అమ్మాయి ఇద్దరు మిత్రుల్లో ఉంది. నా హృదయంలో నిద్రించే ఓ చెలి అని చెప్పేసి ఆరాధన సినిమాలో ఉంది. తెలుగు వీర లేవర దీక్షభూమి సాగర అల్లూరి సీతారామరావు చిత్రంలోనిది. పాడబోయి భారతీయుడా అని చెప్పేసి వెలుగు నీడలు. ఇవన్నీ కూడా శ్రీశ్రీ ప్రధానమైనటువంటి పాటలు. ఆ తర్వాత శ్రీశ్రీ పైన మరికొన్ని పరిశోధన పుస్తకాలను కనుక చూస్తే, ఇతర పుస్తకాలను కనుక చూస్తే శ్రీశ్రీ జయబేరి అని చెప్పేసి శ్రీశ్రీ జీవితం సాహిత్యం పైన రాజకీయాలపైన తెలకపల్లి రవి గారు ఒక పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. శ్రీశ్రీ ఒక తీరని దాహం అని చెప్పేసి అదృష్ట దీపక్ గారు ఒక పుస్తకంగా ప్రచురించడం జరిగింది. శ్రీశ్రీ సంసార ప్రస్థానం అని చెప్పేసి సరోజా శ్రీశ్రీ గారు రాయడం జరిగింది. ఈ సరోజా వచ్చేసి శ్రీశ్రీ భార్య. ఆ తర్వాత వచ్చేసి చిరంజీవి శ్రీశ్రీ అని చలసాని ప్రసాద్ గారు ఒక పుస్తకంగా ప్రచురించడం జరిగారు. ఇంకా తెలుగు సాహిత్యంపై మహాకవి శ్రీశ్రీ ప్రభావం అని కడియాల రామ్మోహన్ రావు గారు పుస్తకంగా వేశారు. ఇక శ్రీశ్రీ గారి కొన్ని కవితలను చూస్తే చేదుపాట అని చెప్పేసి ఉన్నది చూడండి. మనమంతా బానిసలం గానుగులం పీనుగులం వెనక దగ ముందు దగ కుడి వెనమల దగ మన బతికే ఒక దగ అని చెప్పేసి ఒక కవిత రాయడం జరిగింది. శ్రీశ్రీ గారి సుప్తాస్తికలు అని చెప్పేసి ఒక రచన ఉన్నది. ఇది భారతీ ప్రచురణకు పంపితే దీన్ని నిరాకరించడం అనేది జరిగింది. అయితే ఈ సుప్తాస్తికలను 1929లో రాయడం జరిగింది. దీనిలో తన ప్రియుణ్ణి కలుసుకోవడానికి అభిసారిక ఒక దట్టమైన రాత్రి గాలివానలో ఒంటరిగా బయలుదేరడం, ఆ దుర్గమారణ్యంలో ఆటంకాలను ప్రళయకాల ఆటంకం ఉంటుంది. భావకవిత్వ ఛాయపులతో వచ్చేసి ప్రణయం గురించి రాసినటువంటి రచన ఏది అంటే సుప్తాస్తికలు. ఇక చూడండి, కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిల్ల హీనంగా చూడకు దీన్ని కవితామయమో అన్నీ అని చెప్పేసి కవి కాదేది కవిత కనర్హం అని చెప్పేసి శ్రీశ్రీ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. శ్రీశ్రీ కవితల్లో కవిత ఓ కవిత, ఒక రాత్రి, చేదుపాట, దేని కొరకు, కేక వంటి ఖండికల్లో శ్రీశ్రీ ఆత్మాశ్రయ కాల్పనిక నిరాశవాద ధోరణులు స్పష్టంగా కనిపిస్తాయి. వీటిలో వచ్చేసి భావకవిత్వ లక్షణాలు శ్రీశ్రీ భావకవిత్వాన్ని రాయలేదు, కానీ ఆ కవితా లక్షణాలు కనిపించేటువంటి కవితలు ఏమి అంటే కవిత ఓ కవిత, ఒక రాత్రి, చేదుపాట, దేని కొరకు, కేక అనే కవిత ఖండికల్లో
ఆత్మాశ్రయ కాల్పనిక నిరాశావాద ధోరణులు కనిపిస్తాయి. అలాగే ఐ అనే ఒక గేయం ఉన్నది. దీంట్లో శ్రీశ్రీ ప్రతిభ, ఆత్మవిశ్వాసం కొత్త గొంతుగా వెలువడతాయి. ఇక ఆ తర్వాత వచ్చేసి మహాప్రస్థానంలో వచ్చేసి శ్రీశ్రీ మహాప్రస్థానం వచ్చేసి శ్రీశ్రీని శబ్దబ్రహ్మగా నిలబెట్టడం అనేది జరుగుతున్నది. శబ్దబ్రహ్మగా ఏ రచన నిలబెడుతుంది అంటే మహాప్రస్థానం రచన. ఇక కొన్ని కవితలు చూద్దాం. కష్టపడి ఆర్జించిన స్వాతంత్రం గద్దలు తన్నుకుపోతాయి. కంచమేక పాపం ఎప్పుడూ కసాయివాన్ని నమ్ముకుంటుంది. 1973లో రాశాడు. ఇంకా మరో కవితా ఖండికం చూస్తే, అదృష్టవంతులు మీరు, వెలుగును ప్రేమిస్తారు, ఇరులను ద్వేషిస్తారు, మంచికి చెడుకి నడుమ కంచుకోడలు మీరు. యమ్ముని మహిషపు లోహగంటలు మబ్బుచాటున కలేలు మన్నాయి, పొడిమి తల్లికి పురిటి నొప్పులు కొత్త సృష్టికి స్ఫురించాయి అన్నది ఎవరు అని చెప్పిస్తే శ్రీశ్రీ. ఆ తర్వాత జయపేరిలో వచ్చేసి, నింగి నుండి తొంగి చూస్తే రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు కక్కుకుంటూ పేలిపోతాయా అని చెప్పేసి అనడం జరిగింది. ఇంకా వచ్చేసి, చెరసాలలు శిరసులపై ఉరికొయ్యల చివరలపై మూయించిన ఒక వీరుని కంఠం 1000 గొంతుల విప్లవ శంఖం. ఇంకా భూతకాలం చూరు పట్టుకొని విలువలకు వింత వ్యాఖ్యానాలు చేస్తున్నారు, పాతని బతికించడానికి కొత్త చిట్కాలు వెతుకుతున్నారు, కొత్తని హతమార్చడానికి పాత కత్తులు నూరుతున్నారు అన్నది ఎవరంటే శ్రీశ్రీ జుంజుమ్ అనే రచనలో. ఇక శ్రీశ్రీ ఆత్మకథ వచ్చేసి అనంత విషయం అని చెప్పేసి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇది 1970లో వచ్చేసి షష్ఠపూర్తికి కొద్ది సంవత్సరాల ముందు రాసినటువంటి రచన. ఇది ఏ వారపత్రికల్లో వచ్చేసి ఏ పత్రికల్లో ప్రచురితమైందంటే ప్రజాతంత్ర అనే పత్రికల్లో ధారావాహికంగా ప్రచురితం కావడం అనేది జరిగింది. ఇది అనంతం. ఇది అండి శ్రీశ్రీకి సంబంధించింది. శ్రీశ్రీ కొటేషన్లు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన చూడండి, న్యాయం గెలుస్తుందన్నమాట నిజమే, కానీ గెలిచిందంతా న్యాయం కాదు. ఇది అండి శ్రీశ్రీకి సంబంధించినటువంటి వివరాలు. పోటీ పరీక్షలకు సంబంధించి ప్రత్యేకించి చెప్పాను. మహాప్రస్థానానికి సంబంధించి నేను అంతకుముందు ఒక వీడియోని చేశాను. నేను దాన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మీరు కామెంట్ బాక్స్లో ఏ కవి గురించి చెప్తే ఇంకా వివరంగా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే వచ్చేసి మరిన్ని వీడియోలను చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది కాబట్టి ఒక లైక్ అండ్ కామెంట్